జై శ్రీరామ్. అంతటా ఆ మహాబలవంతుడు, ఆ మహాపరాక్రమవంతుడు, దేవతల వంటి ప్రభావము గల ఆ ఇంద్రజిత్తు యుద్ధానికి పోదలిచి తండ్రికి ప్రదక్షిణము చేసినాడు. ఇది ముఖ్యము. ముందువాడు చెయ్యలేదు. ఎందుకంటే తండ్రి అంటే పరబ్రహ్మతత్వమే. మనము ఆత్మ అయితే అది పరమాత్మ క్రింద లెక్క. ఆయన నుంచే మనము దిగి వచ్చాము. కాబట్టి తండ్రి జగత్పితకు ప్రతీకగా గోచరిస్తాడు. తండ్రి యందు అలాంటి భావన కలిగి ఉండాలి. తల్లి యందు కూడా జగన్మాత భావము కలిగి ఉండాలి. అందుకే వినాయకుడు కూడా ఆ విధంగా శివుని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఇవన్నీ శుభసూచకాలు. ఇంద్రజిత్తు ద్వారా రావణుని చేరి చూడవచ్చు. గురుతత్వాన్ని అహంకారతత్వము పట్టలేదు. మనము దేనిని పట్టుకోకపోతే మనలను కూడా ఏది పట్టదు. ఇది ఒక శాశ్వత ధర్మసూత్రము. పట్టు లేక కర్తవ్యము మాత్రం నిర్వహిస్తూ ఉండాలి. రావణుడు అంటే మనస్సు. మనస్సే అహంకారానికి ప్రతీకగా దేహాన్ని కాపాడుకుంటూ ఆత్మను దేహానికి దాసుడిగా చేస్తూ ఉంటుంది. జీవాత్మను దేహానికి దాసుడుగా చేస్తుంది. జీవాత్మను పరమాత్మకు దాసునిగా చేసేది గురు ప్రజ్ఞ. జై శ్రీరామ్.